నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ వాడు డిపాజిట్ గల్ల అవుతుంటే, జైరాబాద్లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడంచేరులో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ వాడు మీ క్యాండిడేట్. అంటే ఓవరాల్గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీని సస్పెండ్ చేసి పడదేంగిండు, ఒకరినేమో రిజైన్ చేసి పడేసిండు. ఆ పైసలే కొంపముచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ మేమంతా. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి? నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిందేమో ఎక్కిందా బుర్రకి నీకు? ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 అది 75 60 ఎంత అని 100 150 కోట్లు 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాదేమో కొంత సపరేట్గా పెడతారు. ఎందుకంటే నీ అమ్మాయి వీడు గెలిస్తే మళ్ళీ ఇది హెడేక్ ఉంటుంది వీనితో అని నన్ను టార్గెట్ ఉంటుంది ఎప్పుడైనా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లో ఉన్నాం. జగ్గారెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే అటు శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, భట్టి విక్రమార్క, ఇట్లా మేము ఇంకా కొందరు ఉన్నారు టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నానుకో నా దగ్గర 60-70 పెట్టేస్తారు తప్పది వాళ్ళకి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి నాడు సీఎం ఆడ పెట్టిర్రు ఇట్లా. ఇక ఇక వాళ్ళు అప్పు చేసి నాకు అప్పు ఇష్టోడు లేడు సప్పు ఇష్టోడు లేడు కానీ నేను బడ్జెట్ మీ దగ్గర మేడిగడ్డ ఉంది, కాళేశ్వరం ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జలక్. ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించాడు, ఒక ఈఎన్సీనేమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా, నేను యాడో లింకుమని చెప్తా. పైసలు వచ్చే ఎలక్షన్ల కన్నా మేము జాగ్రత్త పడాలి. ఆయన ఈ ఓటమి జగ్గారెడ్డి ఓటమి మీద నువ్వు మాట్లాడిన కొంత నేను నీకు స్పష్టత ఇచ్చిన, ప్రశాంత్ రెడ్డికి కొంత స్పష్టత ఇచ్చిన. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు, ఆడ తోపు తూట అయిపోయినాడా? తుస్సు అయిపోయింది కదా కేసీఆర్ గారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతలవాడు ఏం మాట్లాడుతాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో ఇంకో కథ ఉంటుంది మళ్ళా. అంత మా దగ్గర ఎంతసేపు టాకా టాకా అంతే. నువ్వు మొన్న వచ్చిన రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి మేము రోడ్ల మీద తాకులు తిని వచ్చిన వాళ్ళం కదా. లేకపోతే నా దగ్గర సిలక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ కంట్రోల్ నువ్వేడ చేస్తావు? తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి ప్రాబ్లం అదే కదా. పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలబడి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే, సబ్జెక్ట్ ఇది ఒకటి. ఇక